రెడ్డిని కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదు అనేది నా అభిప్రాయం. రైట్. అంటే ఇది అంబటి రాంబాబు గారు మాట్లాడుతోంది. అంటే ఆయన కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి, ఆవేదనతో ఉన్నారు కాబట్టి, వైసీపీకి వంత పాడబోయి కులంలోనే ఒక రకమైన భావన తెచ్చుకున్నారు కాబట్టి, కుమార్తె కూడా విభేదించి దూరం జరిగిపోయింది కాబట్టి ఆయన్ని ఓదార్చడానికి వచ్చారా, లేకపోతే ఇక మీ సేవలు మాకు వైసీపీకి అవసరం ఇక మీదట కూడా అని చెప్పడానికి వచ్చారా? మరి మన కృష్ణవేణి గారు అన్నట్టుగా ఈ ఘటన జరిగి ఆయన పేరు మార్చుకొని దాదాపు నెల అయిపోయింది, కానీ ఇప్పుడే ఎందుకు వచ్చారు అన్నది కూడా పాయింటే. రైట్. కృష్ణవేణి గారు, మళ్ళీ మీతో మాట్లాడతా. రాచకొండ శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించి, ఆయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు. ముద్రగడ పద్మనాభం గారి కాపు ఐక్య గర్జన తునిలో జరిగిన 2016 జనవరి 31ని జరిగిన కాపు ఐక్య గర్జనకు కొంతమంది వేలాది మందిని తరలించిన వారిలో ఆయన కూడా ఒకరు. ఆర్థికంగా కూడా అప్పుడు ఆ కాపు ఐక్య గర్జనకు సపోర్ట్ చేశారు. సో అప్పుడు చాలా గౌరవం ఉండేది, ఇప్పటికీ గౌరవమే. ముద్రగడ పద్మనాభం అంటే ఆయన మీద కోపం జన సైనికులకు ఉండొచ్చేమో కానీ కాస్త రాచకొండ శ్రీనివాస్ గారు లేకపోతే కాళపాలెం బుజ్జి గారిలా పరిపక్వత ఉన్న, అంటే కొంచెం ముద్రగడ పద్మనాభం గారిని మొదటి నుంచి కాపునాడు నుంచి చూస్తున్న వాళ్ళకి ఆయన అంటే జాలేస్తుంది, అంతే. కోపం అయితే రాదు, జాలి మాత్రమే వేస్తుంది. సో టీడీపీ నాయకుడిగా, కాపు నాయకుడిగా, ముద్రగడ గారి మాజీ అనుచరుడిగా రాచకొండ శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? ఎందుకు ముద్రగడ పద్మనాభం ఈ తరహాలో వ్యవహరిస్తూ ఉన్నట్టు? నిజంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఉండకపోతే ఇంత దారుణమైన పరిస్థితి వచ్చేదా? అంటే ఆయన అనుకోకపోవచ్చు దారుణం అని చెప్పి, బట్ ఈ రోజున కులంలో ఏకాకి అయిపోయారు అనేది ప్రచారం జరుగుతుంది, పర్టికులర్గా మీ సామాజిక వర్గంలో. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? నమస్కారం. నమస్కారం రవి గారికి మరియు సోదరులకి నమస్కారం చెప్తున్నాను. అలాగే 99 వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా నాయకుడు అంటే ఇలా ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆయన అనుసరులుగానే మేము పెరిగాం. అదే రకంగా ఆయన ఏ రకంగా పిలుపునిచ్చినా కూడా ఆ పిలుపుని మేము ముందుకు తీసుకెళ్లి ఆయనతో పాటు ప్రయాణం చేశాం. కానీ ఈ రోజున ముద్రగడ పద్మనాభం గారు ఒక పవన్ కళ్యాణ్ గారి మీద దేశమో తెలియదు, కాకపోతే ఆయన ఎదగాలనుకున్న మనస్తత్వం మరి ప్రతి ఉద్యమంలోని కూడా ఆయన తప్ప రెండో వాడు ఎదగకూడదనే మనస్తత్వం ఉందనేది మాకు ఇప్పటి వరకు తెలియలేదు. ఎందుకంటే ఏ ఉద్యమం చేసినా కూడా ఆయన ప్రతి ఉద్యమంలోని నిజాయితీగా చేస్తున్నాడని చెప్పేసి మేము భ్రమించాం. ఆ భ్రమలన్నీ ఇప్పుడు తెలియపోయినాయి. ఎందుకంటే మరి ఏ ఉద్యమం చేసినా ఏం చేసినా మన కోసం పోరాడుతున్నాడరా, మన కోసం ఉన్నాడరా అని చెప్పేసి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నత ఆశయాలతోటి, మరి ఎవరన్నా సరే ప్రతి మానవుడు కూడా ఏదో కులంలో పుట్టవలసిందే. కాపు కులం అనండి, ఏ కులం అనండి, ఏ కులంలో అన్నా సరే ప్రతి మానవుడు పుట్టవలసిందే. అలాగని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి, ఒక ఉన్నత ఆశయాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కులాన్ని అంటగట్టి మరి ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే వెనక నుంచి వచ్చిన స్క్రిప్ట్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని కాదు, మరి అలాగే కాపు జాతిని మొత్తం కూడా ఈయన తోర్పరబట్టిన సందర్భం మనం చూసాం. ఎందుకంటే ఈ రోజున మీరు పద్మనాభం గారు మీరు రెడ్డిగా పేరు మార్చుకున్నారు, మాకెవరికి కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ రోజున రెడ్లుగా, కాపులు కూడా రెడ్లుగా చలామణి అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు పెద్దల పేర్లు చెప్తాను. ఉదాహరణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా కాపులే, కాకపోతే రెడ్లుగా మరి చలామణి అవుతున్నారు. అలాగే మీరు కూడా చలామణి అయ్యి నేను కూడా రెడ్డిగానే చలామణి అవుతాను అంటే కూడా మాకు ఎటువంటి అభ్యంతరం ఉండకపోను. కాకపోతే మీరు చేసిందల్లా శబ్దాలు చేసి నిన్ను ఓడిస్తాను, మిమ్మల్ని తిరగనివ్వను, మీ మెజార్టీలు కూడా మీకు రావు, అలా మీరేంటో చూస్తానని చెప్పి శబ్దాలు చేసి మరి రెడ్డిగా మారాలనుకుంటే మీరు ఈ శబ్దాలన్నీ చేయకుండా కూడా మీరు రెడ్డిగా మారొచ్చు. కాకపోతే ఈ శబ్దాలు చేసి ఈ రోజున
కాపు కులంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం కాపులు ఎక్కడైతే ఉన్నారో అందరిలోని కూడా మీరు పెద్ద మనిషిగా చలామణి అయ్యే మీరు ఈ రోజున ఈ దీనస్థితిలో ఉన్నారంటే మాకు చాలా జాలిగా ఉంది. పద్మనాభం గారు, మీరు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మాకు మా చిన్నతనం నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్న మూలంగా మీరు మాకు పెద్ద మనిషితోటే సమానం. కాకపోతే ఈ రోజున మీరు చేస్తున్న ఈ పనులకి నిజంగానే మీకు ఏమన్నా మతి భ్రమించిందేమో అన్న అనుమానం మాకు కలుగుతుంది. దాన్ని మీరు ఒక్కసారి రెక్టిఫై చేసుకుని మరి ఒక్కసారి ఎవరన్నా సీనియర్ డాక్టర్లకి ఏమన్నా చూపించుకోవాల్సిన అవసరం కూడా ఉందేమో అని చెప్పేసి మా సలహా. ఎందుకంటే మిమ్మల్ని ఒక స్థాయిలో చూసిన మేము మిమ్మల్ని ఈ స్థాయిలో చూడడానికి మనసు అంగీకరించక ఈ మాటలు మాట్లాడుతున్నాం. అంతకు మించి మరేం లేదు. పద్మనాభం గారు, మీరు పేరు మార్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అలాగని చెప్పి కాపు జాతిని మరి మీరు ఈ రకంగా నేను కాపుల్ని కాపు జాతిని మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అలాగే అంబటి రాంబాబు గారు వచ్చారు, వారు ఏ రకంగా కూడా చలామణి అవ్వగలరు. మరి మీ మీ మనస్తత్వం మాకు తెలుసు కాబట్టి మీరు ఆ రకంగా చలామణి అవ్వలేరు. అటు వారితో కలిస్తే మీరు కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మిమ్మల్ని కూడా అదే ఘాటను కట్టవలసి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. రైట్ శ్రీనివాస్ గారు.